సవరించాలి, రద్దు చేయాలి, సవరించి రద్దు చేయాలి. జియో నెంబర్ 46ను వెంటనే జియో నెంబర్ 46ను వెంటనే మన విద్యార్థి హరిప్రసాద్ జోహార్ జోహార్. జియో నెంబర్ 46 వల్ల మన విద్యార్థి హరిప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జియో నెంబర్ 46 వల్ల అధిక స్కోర్ వచ్చినప్పటికీ జాబ్ రాని పరిస్థితి ఉంది. టీఎస్ఎస్పీ బెటాలియన్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ వైడ్గా ఇచ్చేటువంటి పోస్టులు అనమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఎవరికైతే అధిక మార్కులు వస్తాయో అతనికి కేటాయించేటువంటి జాబులు, ఈ పోస్టులు. అలాంటిది జియో నెంబర్ 46 తీసుకొచ్చి ఆ జాబులను కూడా జిల్లాల వారిగా భర్తీ చేయడం వల్ల కొన్ని జిల్లాలలో, హైదరాబాద్ తరతల ఉన్న జిల్లాలలో 60 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా అన్ని జిల్లాలలో 130 మార్కులు, 128 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి. దానివల్ల ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పినా కూడా మా బాధ ఎవరు కూడా దానికి పట్టించుకోవట్లేదని చెప్పేసి మనోవేదనకు గురై ఇవాళ మన మిత్రుడు హరిప్రసాద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలని చెప్పేసి ఈ గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాము. సార్ దయచేసి ఇప్పటికైనా కూడా మేల్కొని చర్చలు జరిపి ఇందులో న్యాయం ఉందని అనిపిస్తే మీరు మాకు న్యాయం చేయండి, లేదంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అధిక మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి ఉంది. సార్ కూడా ఇదివరకు మన జడ్సన్ సార్ కూడా తమిళసై గారికి కూడా విన్నవించుకున్నాడు. మేడం ఇట్లా జియో నెంబర్ 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. అధిక స్కోర్ వచ్చినప్పటికీ జాబ్ రాని పరిస్థితి కాబట్టి ముందు కూడా ఎవరు చదువుకోరు. ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి సార్ కూడా విన్నవించుకోవడం జరిగింది. గవర్నమెంట్ అప్పటికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒకసారి సార్ ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాయపర్తిలో కేవలం జియో 46 వల్ల అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం రాలేదని చెప్పి మరి హరిప్రసాద్ని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి నిజంగా ఒక తుగ్లక్, ఇది 46 తుగ్లక్ అనడానికి రాదు, కానీ కేవలం ఓటు బ్యాంకు, ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఓటు బ్యాంకు కోసం అని చెప్పి 2022 నోటిఫికేషన్ ఇచ్చినాక దాదాపు 14,000 పైచిలకు పోస్టులు వచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ 46వ జియో తీసుకొని వచ్చి ఈరోజు నిజంగా తెలంగాణ యువత మరి ఇది స్టేట్ వైడ్ పోస్టు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పోస్ట్ అనేది స్టేట్ వైడ్ పోస్టు. ఇటువంటి పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మారుమూల ప్రాంతాల దేహదారుణ్యం కానీ, చదువు కానీ అన్నీ కూడా ఉండి వాళ్ళు వీటిపైన ఎక్కువ శాతం ఆశలు పెట్టుకుంటారు. అటువంటి వ్యక్తులది ఈ జియో 46 తీసుకొని వచ్చి మరి ఒట్టి హైదరాబాదు, సైబరాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కమిషనరేట్లకు 53% ఇచ్చి మరి వేరే తక్కిన 47% మిగతా రాష్ట్రం అంతా. ఎంత ఘోరం అంటే గద్వాల్ వచ్చి 3%, ములుగు 2%, వనపర్తి 3%, వికారాబాద్ 3%, నల్గొండ 5%, ఇట్లా భూపాల్పల్లి, మహబాదు, ఇట్లా వరంగల్, మరి వెనుకబడ్డ జిల్లాలన్నీ కలిపి మరి వాళ్ళందరూ కలిపి 47% మీరు పంచుకోమని ఎక్కడ న్యాయం చెప్పండి? కేవలం కేసీఆర్ను మీరు చూడండి, ఇక్కడ ఉన్న హైదరాబాద్ దగ్గరున్న సీట్లు మొత్తం వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో వరంగల్, నల్గొండ కానీ లేకుంటే ఇప్పుడున్న ఉత్తర తెలంగాణ మొత్తం కంప్లీట్ స్వీప్ అయిపోయింది. అంటే కేసీఆర్ కనబడకుండా చేసారు. దీనికి ముఖ్యంగా నిరుద్యోగులు 30 లక్షల మంది విద్యార్థులు ప్రబలిక ఆత్మహత్య తర్వాత, అప్పుడు జరిగిన పెద్ద గొడవ తర్వాత అందరు ఊర్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి మీరు ఓటు వేయద్దు, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి, బీఆర్ఎస్కి ఓటు వేయద్దు, బీఆర్ఎస్కి వేస్తే మేము పోరాటం చచ్చిపోవాల్సి వస్తుంది అని అన్నారు. ఈరోజు జియో 46 ఆలస్యం వల్ల మరొక విద్యార్థి చచ్చిపోయాడు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దాదాపు 179 కేసులు నేను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెట్టిన. అంతేకాకుండా జియో 46 రద్దు చేయాలని నేను కూడా గవర్నర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. కానీ అక్కడికి వెళ్ళి కనీసం ఫైలు ముందుకు కూడా కదలలేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినారు. దాదాపు 1,200 మంది చచ్చిపోయినారు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, కనీసం వీళ్ళకన్నా న్యాయం జరగాలని. ఈరోజు ఆత్మహత్యలు ఆగలేదు. నిన్న మరొక విద్యార్థి వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన అబ్బాయి రాత్రి మరణించిండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కూడా మరి ఇంకా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఎట్లా చెప్పు? ఇప్పటికి 4 చచ్చిపోయినరు.
ఇంకా విద్యార్థులు ఇగో 127 మార్కులు వచ్చినాయి సార్. ఇగో 120 మార్కులు అంటే మామూలు విషయం కాదు సార్. ఇక్కడ 80 మార్కులకు జాబ్ ఇచ్చి 128 మార్కులు వచ్చిన 127 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాకపోతే మేము ఆత్మహత్యలు మరో మార్గం ఏముంటుంది సార్? సో అందుకోసమే మేము ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మన బట్టి విక్రమార్క సార్ గానీ ఇంకా సీతారాం సార్ అందరూ మేము కలిసినప్పుడు సార్ జియో నంబర్ 46 వల్ల చాలా అన్యాయం జరుగుతుంది సార్ అన్నప్పుడు మాకు వాళ్ళకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. బాబు ఇప్పుడు మేము అధికారంలో లేని కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. మీరు ఎలాగైనటువంటి మన ప్రభుత్వాన్ని కనుక అధికారంలో వస్తే తక్షణమే జియో నంబర్ 46 మేము సవరించి మీకు స్టేట్ వైడ్గా దీన్ని మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అందుకోసం మేము ఇవాళ గ్రామాన తండతండలు వెళ్ళి మా నిరుద్యోగులందరం ఒక 46 జియో అని మాత్రమే కాకుండా మేము అందరము డిఎస్సీ అభ్యర్థులు కానీ ప్రతి ఒక్క నిరుద్యోగులు ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి చోట మన ప్రభుత్వం తెచ్చుకుంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇవాళ చాలా కష్టపడ్డాం సార్. అందుకోసం మీరు ఇచ్చిన మాట మాకు కొంచెం నిలబెట్టుకోవాలి సత్వరం అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం సార్. మేము ఖచ్చితంగా నిరుద్యోగ బాసటగా నిలబడదాము. ఎన్రోల్మెంట్ తెలంగాణ తెచ్చింది కూడా వీళ్ళ కోసమే, నీళ్లు నిధులు నియామకాల కోసము. ఇప్పుడు ఆ నియామకాలనే మళ్ళొకసారి అన్యాయం కేసీఆర్ చేసి తగిన శాస్త్రాయన జరిగింది. కానీ మనము దీన్ని జీవోను రేవంత్ రెడ్డి గారిని కలిసిన ముఖ్యమంత్రి గారు మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున నేను నిలబడతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగుతూ వీళ్ళ తరపున మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. నేను నా కోసం పదవులు కానీ లేకుంటే ఇంకా ఏం అడుగుతలేను. నేను వీళ్ళకి న్యాయమైన కోరిక నేను వీళ్ళని అడుగుతున్నా. వీళ్ళందరూ మన నాయకులందరూ కూడా వీళ్ళకి మాట ఇచ్చిండ్రు. వెంటనే దీన్ని సౌకర్యం ఇప్పుడు మన హరిప్రసాద్ చచ్చిపోయిండు రాత్రి, ఇంకో హరిప్రసాద్ తయారు కావద్దు, ఇంకో ప్రవళికలు తయారు కావద్దు అనే ఉద్దేశంతోనే ఈరోజు యువత మొత్తం పోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు వెంటనే ఈరోజు మీటింగ్ అయిపోగానే ఈరోజే మీరు వెంటనే ఈ జీవో 46 సవరించాలి. ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినాం తీసేస్తామని, ఖచ్చితంగా మీరు దీన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. లేకుంటే నేను ఈ బేస్తవారం అంటే ఇలా సోమవారం రేపు ఎల్లుండి అవలేను, బేస్తవారం రోజు నేను వీళ్లకు న్యాయం జరిగేంత వరకు బేస్తవారం రోజుకెళ్ళి నేను నిరాహార దీక్ష చేస్తా. ఖచ్చితంగా అమరవీరుల స్తూపం దగ్గర ఖచ్చితంగా చేస్తా. నాకు ఈరోజు తెలంగాణ యువత ఎంత నష్టపోవాలో నష్టపోయింది, ఇంకా నష్టాన్ని చూసే పరిస్థితి మాకు లేదు. అర్థమైందా? కాబట్టి మీరు వెంటనే దీన్ని రద్దు చేయాలి. బేస్తవారంకి వెళ్ళి మీరు ఏ విధంగా మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. మేము ఇది దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్తో కొట్లాడినాము. మన ఇంటోళ్ళతో కొట్లాడాలి పెద్ద పని కాదు. కాకపోతే అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దు. మేము మీ అందరం రిక్వెస్ట్గా మనం చేసేది అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. లేకుంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ తాత మనకు ఏదైతే నేర్పిండో అహింస మార్గంగా నేను బేస్తవారం రోజుకెళ్ళి దీని మీద రద్దు చేయకుంటే నేను నిరాహార దీక్ష చేస్తా. అవసరమైతే దాని తర్వాత దాన్ని ఆమరణ నిరాక్ష కూడా మారుస్తా. కానీ దీన్ని మాత్రం ఇంకో హరిప్రసాద్ మాత్రం నా హృదయం కలించిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక మొట్టమొదటి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కొనసాగదు ఇక్కడే. నేను విద్యార్థులకు కూడా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఏమన్నా చేసుకొని బతకొచ్చు. నేను బతుకుతలేనా చూడండి. దాదాపు 36 ఫ్రాక్చర్లు అవి కూడా నేను ఇది చేసుకుంటున్నా. మీరు దేని కూడా బాధపడద్దు, భయపడద్దు. మీరు ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో మీరు బలంగా ఉంటుంది. మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మీ తరపున నేను ఖచ్చితంగా బేస్తవారం రోజు నిరాహార దీక్ష కూర్చుంటున్నా రద్దు కాకుంటే అని ప్రభుత్వాన్ని నా యొక్క విన్నపాన్ని వాళ్లకు చేరే విధంగా నేను మిమ్మల్ని బతిమాలుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.